హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్‌తో సూపర్ టేస్టీగా ఒక కర్రీ అండి. చపాతీ, రోటీలోకి సూపర్‌గా ఉంటుందనమాట. ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇదొక కాలీఫ్లవర్ పువ్వండి. దీన్ని ఇట్లా పెద్ద పెద్ద పీసులుగా ఓపెన్ చేసుకొని పెట్టుకున్నామనమాట. దీన్ని ఇప్పుడు గ్రేటర్‌తో తురిమేసుకుందామండి. ఈ స్టెమ్ అంతా మనం తురమొద్దండి. వట్టి పువ్వు మాత్రమే తురుముకుందాము. స్టెమ్ మాత్రం పడేసేయండి. చూడండి ఇది హార్డ్‌గా ఉంది కదా! దీన్ని పడేద్దామనమాట. ఇదంతా వేస్ట్ అనమాట. ఇప్పుడు తురిమిన తర్వాత పక్కన పెట్టుకుందాం. చూడండి ఎంత ఫైన్‌గా వచ్చింది కదా! పువ్వు వాష్ చేయలేదని మీకు డౌట్ రావచ్చు. ముందే వాష్ చేసుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు కడాయిలో వచ్చి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవి 2 పెద్ద ఉల్లిపాయలండి. ఇంత సన్నగా తరిగాం కదా! ఇట్లానే సన్నగా తరిగి వేసుకోండి. ఇవి మనకి మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట ఉల్లిపాయలు. ఇప్పుడు ఇవి మనకి హాఫ్ ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి దంచి వేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని మనకి పచ్చివాసన అంతా పోయిందాక అలానే ఉల్లిపాయలు కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్‌కి మారిపోవాలండి. అప్పటిదాకా ఫ్రై చేసుకుందాము. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. మనకి ఉల్లిపాయలైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒకే ఒక్క టమాటో గింజలు మాత్రం తీసేయండి. గింజలు లేకుండా కట్ చేసుకొని వేసుకుందాం. గింజలు వేస్తే ఏమవుతుందంటే మనకి నీరు వచ్చినట్టుగా అయిపోతుందండి. అందుకని ఆ పోర్షన్ మాత్రం కట్ చేసేసి గింజలు లేకుండా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకున్నాము. తర్వాత మనం తురిమి పెట్టుకున్న కాలీఫ్లవర్‌ని కూడా యాడ్ చేసుకుందామండి. నాన్ వెజ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఇలా తయారు చేసి చూడండి. సూపర్‌గా ఉంటుందన్నమాట. చపాతీ, రోటీల్లోకి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. మంచిగా మిక్స్ చేసేసుకొని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. చాలా ఫాస్ట్‌గా, క్విక్‌గా అయిపోతుంది. అలానే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. చపాతీ, రోటీ అనే కాదు, రైస్‌లో కూడా దీన్ని అలానే డైరెక్ట్‌గా మిక్స్ చేసుకొని తినొచ్చు. పిల్లలకి కూడా లంచ్ బాక్స్‌లో మిక్స్ చేసి పెట్టేయొచ్చండి. ఒక్క పచ్చిమిర్చి ఇప్పుడు మనం కట్ చేసుకొని పైన వేసుకున్నామనమాట. కర్రీ అంతా రెడీ అయిపోయింది మనది. ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నామండి. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర తరిగి వేసుకుందాము. అంతేనండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది మనది. డిష్ ఔట్ చేసుకుందామండి. చపాతీ, రోటీల్లోకి ట్రై చేసి చూడండి. లేదంటే నేరుగా రైస్‌లో కూడా కలుపుకొని చూడండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా ఇలానే పెట్టేయొచ్చండి మిక్స్ చేసేసి. తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైమ్ చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.